పెద్ద ట్రైలర్ అయితే చూడడం జరిగింది భయ్య. నాకైతే పెద్ద ట్రైలర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ చూసాక అర్థమైంది మూవీ టీం ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. బుచ్చిబాబు గారు కానీ చరణ్ గారు కానీ మూవీ టీం మొత్తం ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ట్రైలర్ చూసాక అర్థమైంది. గేమ్ చేంజర్ లాంటి భారీ డిజాస్టర్స్ తర్వాత పర్ఫెక్ట్ కంబ్యాక్ ఫిలిం రామ్ చరణ్ గారికి అనిపిస్తుంది భయ్య. డైలాగ్స్ మనం రెగ్యులర్గా వింటున్న డైలాగ్సే ఆ విజయనగరం స్లాంగ్ యాడ్ అయ్యేటప్పటికి ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. పెద్ద ఫస్ట్ ఫిల్మ్స్లో మనం చూసిన క్రికెట్ షాట్ ఉంది కదా, అలాంటివి ట్రైలర్లోనే ఇంకో 2-3 ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది బీజిఎం కూడా. సాంగ్స్ అయితే ఆల్రెడీ మనం విన్నాం ఎంత అద్భుతంగా ఉన్నాయో. బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. బ్యాక్గ్రౌండ్లో విలేజ్ సెటప్ చూస్తుంటే ఒక కొత్త వరల్డ్ని క్రియేట్ చేశారనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఒక మంచి స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుందేమో అనిపిస్తుంది చరణ్ గారి సైడ్ నుంచి. మాస్, ఎమోషన్, విజువల్స్, బీజిఎం పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. ఎక్కడ కూడా ఇది తగ్గింది అన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ అయితే. జూన్ 4న పెద్ది చాలా గట్టిగా సౌండ్ చేయబోతుంది. మీలో ఎంతమంది పెద్ది కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇది రివ్యూ కాదు, ఇది నా ఒపీనియన్ మాత్రమే. ట్రైలర్ ఎలా ఉందో మీరు కూడా చూసి తెలుసుకోండి.